మా సొంత మండలంతో పాటు భువనగిరి నగరికల్ కాన్ఫరెన్స్లో 2004లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,60,00,000తోని చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత 26 కోట్లు ఒకసారి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు 2009లో శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ వర్క్ టెండర్ పిలిచి గత ప్రభుత్వంలో దాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన అధ్యక్ష. నేను యాజ్ ఏ మంత్రిగా వారిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నా, ఇది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అయినా మా ప్రజలకు వేరే ఆల్టర్నేట్ లేదు. ఇరిగేషన్ వ్యవసాయం చేసుకోవాలంటే కొండపోచమ్మకి వెళ్ళి బస్వాపూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిట్యాల వరకు అలైన్మెంట్ ఫిక్స్ చేసిండ్రు. ఇటు గుండ్రాంపల్లికి వెళ్ళి చౌటుప్పలు ఇది కొండపోచమ్మకి ఆగిపోయింది, బస్వాపూర్ నింపలే. అది వస్తే మాకు గోదావరి నీళ్ళు వచ్చాయి అని మా పరిస్థితి ఏంటంటే ఈ మూసి డ్రైనేజ్ నీళ్ళతోనే వ్యవసాయం చేసుకొని పండిన పంటలు తినే పరిస్థితి లేదు, బయట అమ్ముకొని మళ్ళా వేరే మార్కెట్లో కొనుక్కొచ్చుకొని తినే పరిస్థితి మా మూసి పరిస్థితి. ఆ మూసి నీళ్ళ కోసమే ఇంత పోరాటం చేసాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చేస్తున్నాడు, అదొక సంతోషకరమైన వార్త. మా దగ్గర భూగర్భ జలాలు ఎక్కడ బోర్ వేసినా 1000 ఫీట్లు వేయాలి, వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది అధ్యక్ష. అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే బ్రాహ్మణ వెల్లంలో కానీ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం 70% కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే, ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేకపోతే మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడు పైన మూసి నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేళ పడ్డా కనికరం లేదు, మానవత్వం లేదు. సొరంగాన్ని పండబెట్టిను బ్రాహ్మణ వెల్లంలో ఈ 11 నెలలనే మరి మీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టాను. 2 డేస్ బ్యాకే 37 crores ల్యాండ్ ఎక్వేషన్ కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 35 కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్ ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువ మా గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. అది కూడా బస్వాపూర్ నింపితే భువనగిరితో పాటు గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి, ఈ డ్రైనేజ్ నీళ్ళతో కాదు. దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు. అది చాలా మంచి ఐడియా. మా నల్గొండ ప్రజలల్లో ఇక మేము బతుకుతాం రా 60-70 ఏళ్ళని ఆశ వచ్చింది. 10 ఏళ్ళల్లో 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టిండు. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిపాజిట్ రాలే, ఒక్క దగ్గర ఎక్కడో 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకని మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. 60-70 వేలతో గెలిచినాం అధ్యక్ష, 60-70 వేలతో గెలిచినాం. ఎందుకు గెలిచినాం అంటే సార్ కరెక్ట్ వాస్తవాలు చెప్పాలి సార్. 60-70 వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే 60-70 వేలతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో 5,75,000 ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ సార్ దగ్గర. అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు మూసీ నీళ్లతో దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న జిల్లా. మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా మంత్రులందరూ కూడా సహకరించండి. 40 లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు గంధమల్ల ప్రాజెక్టు పైన మల్లన్న సాగర్ నిండా కడుపు నిండా 50 TMC నీళ్లు దాచిపెట్టుకున్న అధ్యక్ష. 20,000 పెట్టి రిజర్వాయర్ కట్టిను. ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే అధ్యక్ష, నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. గంధమల్ల రిజర్వాయర్ ఇట్లా గంధమల్ల రిజర్వాయర్ ఒక 3 నెలల పని అధ్యక్ష. టెండర్లు పిలిచిండు గంధమల్ల రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష.
అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ పాలన ఏం చేసిందో మేమేం చేసాము. జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు, క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే 10 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటది. ప్రతిరోజు 3 ప్రశ్నలకు 4 ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పేట్టు చూడండి. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వద్దని మిమ్మల్ని కోరుతున్నాం. గౌరవ సభ్యులు థ్యాంక్ యూ సార్. సాంబశివరావు.